ఇది చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం తెల్లవారితే తులరాశి వారి జీవితంలో మీ ఇంట్లో జరగబోయేది ఇదే. మరి ఇంతకీ సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం రోజున తులరాశిలో జన్మించిన జాతకుల జీవితంలో అలాగే మీ ఇంట్లో ఏం జరగబోతుంది? ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? అలాగే రాబోయే రోజుల గ్రహ సంచారం ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీన మీ జీవితంలో గ్రహానుసారం ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారో అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా? లేదంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయా? ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుందన్నమాట. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశిలో జన్మించిన జాతకాల జీవితంలో సెప్టెంబర్ 30వ తేదీ నుంచి కూడా మీకు సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. ఈ రాశి గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు ఈ సమయంలో దేవుని దగ్గర నుంచి అద్భుత వరాలను పొందుకోబోతున్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనంటే శుక్రుడి యొక్క అనుగ్రహం మీకు లభించబోతోంది. సో దాని వల్ల మీకు మీ యొక్క దేవుళ్ళ దగ్గర నుంచి మీకు ఎన్నో రకాలుగా శుభ ఫలితాలు రాబోతున్నాయి. అది కూడా అందరికీ కాదండి, కొంతమంది వ్యక్తులకు మాత్రమే. ఎవరైతే నిత్యం దైవ నామస్మరణలో ఉంటారో, దైవాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి, అదేవిధంగా కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి, ప్రయత్నాలు చేస్తూ అంటే ఫెయిల్ మళ్ళీ మళ్ళీ విజయం కోసం పరుగులు పెడుతూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వ్యక్తులు ఈ సమయంలో అద్భుత వరాలను పొందుకోబోతున్నారు. తులారాశి జన్మించిన అందరూ కాదండి, ముందుగానే చెప్తున్నాం. ఎవరైతే కష్టపడుతుంటారో అటువంటి వారు ఎక్కువ ఫలితాలు పొందుకోబోతున్నారు. కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎప్పుడు కూడా ఓడిపోయినట్లు ఎక్కడ కూడా మన చరిత్రలోనే ఉండదండి. సో దైవాన్ని నమ్ముకుంటూ ప్రయత్నాలు చేస్తూ కష్టపడే వ్యక్తులకు ఈ సమయంలో ఎలాంటి కొరత లేదు, ఎటువంటి లోటు కూడా ఉండదు. నిజంగానండి, ఈ సమయంలో మీ యొక్క దశ తిరగబోతుంది. ఆదాయం పెరగటం వల్ల అదృష్టవంతులు కాబోతున్నారు. ధన లాభాలు కలగబోతున్నాయి. ధనవంతులు అవుతారు. మీ కష్టాలు చూస్తున్న దేవదేవుళ్ళు అందరూ కూడా మీ పైన దయ చూపించబోతున్నారు తులారాశి వారు. దాంతో కొన్ని వరాలను మీరు అడగకుండానే ప్రసాదించేందుకు గాను రెడీగా ఉన్నారు. ఆ పైవాడి కృపతో మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగుల ప్రమోషన్లు, జీవితంలో మీరు ఎన్నో రకాలుగా ఎదిగేందుకు అవకాశాలు, జీతంలో పెరుగుదల అన్నీ ఉంటాయండి. ఈ రాశికల జాతకులకు అన్నింట విజయం చేకూరుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. కొత్త జీవితం కోసం అలాగే ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు. మీరు ఏ పని చేసినా కూడా అందులో తిరుగులేని విషయాలను నమోదు చేసి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంటారు. మీ లైఫ్ లో సంతోషం పెరుగుతుంది. ఏవైనా ఆస్తులపైన పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయంగా మీరు గుర్తుంచుకోండి. అలాగే విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైం అండి. ఈ సమయంలో మీకు ధన లాభం కలుగుతుంది. అంతేకాదు వైవాహిక బంధం కూడా చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది. ఆదాయం పెరిగి అన్నింటా పురోగతి సాధ్యమవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ వాటన్నింటినీ సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. ఇకపోతే ఈ యొక్క తులరాశి గల జాతకుల ఆదాయం అనేది ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, జీవితంలో పెరుగుదల, అదేవిధంగా ఈ సమయంలో అన్ని రకాలుగా విజయం చేకూరుతుంది. మీకంటూ కూడా ఈ సమయంలో ఒక జీవితం అనేది ఉండబోతోంది తులారాశి వారు. ఇకపోతే తులారాశిలో జన్మించిన జాతకుల కుటుంబ జీవితంలో కూడా సంతోషం వెలువరిస్తుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరి సపోర్ట్ మీకు లభిస్తుందండి. కొత్త ఉద్యోగం కోసం, ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు. ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి చక్కటి పేరు ప్రఖ్యాతులను మీ సొంతం చేసుకుంటారు. మీ లైఫ్ లో సంతోషం పెరుగుతుంది. ఏమైనా ఆస్తులపైన పెట్టుబడి పెట్టడానికి ఇది కరెక్ట్ టైం గా చెప్పుకోవచ్చు అండి. విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి కూడా ఇది సరైన సమయం. ధన లాభం కలుగుతుంది. అంతేకాదు వైవాహిక బంధం కూడా బలపడుతుంది. ఎవరైనా సరే వైవాహిక బంధంలో మీకు చిన్న చిన్న ఏమైనా ఆటుపోట్లు, ఏమైనా గొడవలు అలాంటివి ఉన్నట్లయితే ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయండి. ఆదాయం పెరిగి అన్నింట పురోగతి అంటే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటిని సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. సక్సెస్ఫుల్ గా వాటన్నిటి కూడా లీడ్ చేస్తారండి. ఇక తులారాశి లైఫ్ లో మిరాకిల్ జరగబోతుంది. అదేంటంటే మిమ్మల్ని ఆ లక్ష్మీదేవి కరుణించి మీకు విపరీతంగా మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపించడానికి అమ్మ రెడీగా ఉన్నారు. ఆ అదృష్టం మీకు ఏ రూపంలోనైనా సరే రావచ్చండి. ఆదాయం బాగా పెరుగుతుంది. మీకు రావు అనుకున్న డబ్బులు మరికొన్ని గంటల్లో ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలుంటాయి. అవునండి, వచ్చి తీరుతాయి కూడా.
మీకెవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే వారే స్వయంగా మీ ఇంటికి వచ్చి మరి డబ్బులు మీ చేతిలో పెట్టి వెళ్తారు. అటువంటి అదృష్టం డబ్బొచ్చి పడిపోతుంటే ఎక్కడి నుంచో అనక్కర్లేదండి. మీ డబ్బు మీకొస్తే సరిపోతుంది కదా! అంతే గాకుండా ఆదాయం పెరుగుతుంది. అంటే వచ్చేటటువంటి సూచనలు ఏవైతే ఉంటాయో, ఆ యొక్క వచ్చే ఆదాయం అనేది ఇంకా రెట్టింపు అవుతుందనమాట. ఎందుకంటే మీరు ఆ విధంగా కష్టపడతారు కాబట్టి, అలాంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి. ఇకపోతే ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో చీకొట్టారో వారే ఈ సమయంలో మీకు కాళ్ళు మొక్కుతారు. తప్పైపోయింది, క్షమించండి అంటూ మిమ్మల్ని వేడుకుంటారు. అవునండి, ఇంకా కల్లో కూడా ఉంచిన అద్భుత ఫలితాలు మీకు జరగబోతున్నాయి. అంటే మీ ప్రేమ వ్యవహారం కావచ్చు, లేదంటే మీ యొక్క ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా, అదే విధంగా సంతానరీత్యా సమస్యలున్నా, ఇలాంటివన్నీ కూడా అన్ని సమస్యల నుంచి కూడా బయటపడతారు. సక్సెస్‌ని సాధిస్తారు. ఇకపోతే మీరు ఏదైనా సరే ఒక పట్టు పట్టారంటే అది ఖచ్చితంగా అయ్యే వరకు మీరు వదిలిపెట్టండి. దానివల్ల ఏంటి అంటే మీకు మరింత ఆ యొక్క పని పైన కాన్సంట్రేషన్ అనేది పెరిగి ఏ విధంగా సాధించాలనే తపన మరింత పెరుగుతుంది. ఆ దిశగా మీరు గట్టి ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇది మీరు అస్సలు ఊహించలేరండి. కానీ మీ జీవితంలో ఇది జరగబోతుంది. అలాగే తులారాశి వారి వృత్తిలో ఆకస్మిక పురోగతిని అంటే అభివృద్ధిని పొందుతారు. ఉద్యోగస్తులకు మంచి పోస్ట్‌లో ప్రమోషన్ లభిస్తుంది. పై స్థాయి అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు మీకు లభిస్తాయి. ఇక ప్రతి పనిలో మీదైన స్థాయిలో మార్కును చూపెడతారు. దీంతో ఇతర కంపెనీల నుంచి మీకు మంచి జీతంతో కూడిన ఆఫర్స్, అవకాశాలు మీ కాళ్ళ దగ్గరకు తన్నుకుంటూ వస్తాయి. ఇకపోతే వ్యాపారంలో విపరీతంగా లాభాలను చూస్తారు. ఇకపోతే ఈ యొక్క తులారాశిలో జన్మించిన జాతకులు సెప్టెంబర్ 30 తేదీ మంగళవారం తెల్లవారితే మీ జీవితంలో మీ ఇంట్లో జరగబోయే తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి. మరింతగా ఆ యొక్క సంఘటన ఏంటి అంటే సెప్టెంబర్ 30 తేదీన మీరు మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. మంగళవారం తెల్లవారితే మీకు చక్కటి న్యూస్ అనేది మీరు తెలుసుకుంటారు. మరి ఇంతకీ మంగళవారం రోజున మీకు తెలియబోతున్న ఆ యొక్క విషయం ఏంటి అంటే, మీకు పూర్వీకుల నుంచి రాబోతున్న ఆస్తి ఈ సమయంలో మీకు వస్తుందన్న విషయం తెలుస్తుంది. అది కూడా సెప్టెంబర్ 30 తేదీ మంగళవారం రోజున మీ పూర్వీకుల ఆస్తి మీకు రాబోతుందన్న విషయం తెలుసుకొని, పట్టరాని సంతోషంతో మీరు ఎగిరి గంతులేస్తారనమాట. అవునండి. మీ జీవితంలో, మీ ఇంట్లో ఈ యొక్క విషయం తెలియటం వల్ల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. నిజం చెప్పాలి అంటే తులారాశి వారి జీవితంలో ఇది ఒక బెస్ట్ డేగా మిగిలిపోతుందనమాట. ఎందుకంటే మీరు ఎప్పటినుంచో కలలు కన్నా మీకు రావాల్సిన ఆస్తి మీకు రావాలని ఎంత పోరాడుతున్నా, ఎన్నో విధాలుగా శత ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలించినటువంటి రోజు ఏదైతే ఉంటుందో అప్పటినుంచి కూడా ఇప్పటివరకు మీరెంత కష్టపడ్డారో, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాబోతుంది. మీ పూర్వీకుల ఆస్తి మీకు దక్కబోతుంది. అవునండి. సెప్టెంబర్ 30 తేదీ మంగళవారం రోజున ఇది ఖచ్చితంగా మీ జీవితంలో జరగబోతుంది. మరి ఇంతకీ మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో ఏం జరగబోతుంది? ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అన్న విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా క్లియర్‌గా తెలుసుకున్నాం కదా! మరి సెప్టెంబర్ 30 తేదీన అదే విధంగా గ్రహ సంచారం ప్రకారం ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారో కూడా చూసి తెలుసుకున్నాం కదా! మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వారికి షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఈ ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్‌తో మళ్ళీ కలుస్తాం. థాంక్స్ ఫర్ వాచింగ్.